గత ప్రభుత్వంపై కాంగ్రెస్ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు చేశారు. బీసీలకు 33% రిజర్వేషన్ను 21% తీసుకువచ్చి బీసీలను నిండా ముంచారని మహేష్ గౌడ్ మండిపడ్డారు. గతంలో బీసీలకు ఇచ్చిన సదుపాయాలు ఏంటని ఓసారి బీఆర్ఎస్ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాలని అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తున్నామన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. బీసీల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ ఎనలేని కృషి చేస్తుందన్నారు. బీసీ రిజర్వేషన్లు కవితకు ఏంటి సంబంధమని ప్రశ్నించారు. కవిత లేదు, భవిత లేదన్నారు. కాంగ్రెస్ చేసిన దానికి కవిత రంగులు పూసుకోవడం ఏంటని మండిపడ్డారు. కవితను చూసి జనాలు నవ్వుకుంటున్నారన్నారు మహేష్ కుమార్ గౌడ్. గతంలో ఉన్న నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీసీల రిజర్వేషన్లకు పాటుపడిందని చెప్పారు. పాలకులు రిజర్వేషన్ ని 21% తీసుకొచ్చి ఇలా మేమేదో ఘనకార్యం చేసుకున్నామని ఇంకా చెప్తా ఉన్నారు. అలాంటి నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు గతంలో బీసీలకు ఇచ్చినటువంటి పరిస్థితి ఏంటి, బీసీలకు ఇచ్చిన సదుపాయాలు ఏంటి, ఇవన్నీ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఇచ్చిన మాట కట్టుబడి 42% రిజర్వేషన్ ఇస్తూ లోకల్ బాడీ ఎన్నికలకు పోతా ఉన్నాము. ఇది రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తాం. కవిత కోన్ కిస్కాయ్ ఏంది కవిత రోలిండా? కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఘనకార్యాన్ని తనేదో కలర్ మూసుకొని నేనేదో చేస్తున్నా చెప్పుకుంటారమ్మా జనం. నీకేం సంబంధం బీసీలతో? నీకంత చిత్తశుద్ధి ఉంటే నీ నాయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, నీ అన్న బావలు మంత్రులుగా ఉన్నప్పుడు, నువ్వు పార్లమెంట్ సభ్యురాలు ఉన్నప్పుడు, నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఏం వెలగబెట్టావు బీసీల కొరకు? ఒక్క రోజున మాట్లాడినావు బీసీల గురించి? ఇలా అధికారులు దిగిపోయిన తర్వాత బీసీలు గుర్తొస్తున్నారు. నీకు చోట మోటలు ధర్నాలు చేసి నా వల్లే అరే నవ్వుకుంటారు జనం మీరు ఆ మాట్లాడితే. నీ వల్లే ఏంటి? నువ్వు ఊరు అసలు దీంట్లో నీ భాగస్వామ్యం ఏంది? అడుగడుగున బీసీలు వంచిన బీఆర్ఎస్ ప్రభుత్వ ఆధినేత కూతురు నువ్వు.